1 hour డ్యూరేషన్ అంటే 60 minutes డ్యూరేషన్ ఆఫ్ ద క్లాస్ ఒక స్టూడెంట్ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 60 minutes కదా. ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? 20 ప్రశ్నలతోటి కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ అని ఇస్తే మీరు ఆన్సర్స్ పెట్టిన తర్వాత ద క్లాస్ రూమ్ టీచర్ షుడ్ మేక్ ద స్టూడెంట్ టు బి ఇన్క్విజిటివ్ అండ్ క్వశ్చనబుల్. చిన్న చిన్న మినసోటా యూనివర్సిటీలోను, పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను వాళ్ళు చదువుతున్న విధానము, నేర్చుకునే విధానం చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో అరే భలే ఉంది అని చెప్పి. అంటే ఆన్లైన్లో సార్ మనం ఇందాక మాట్లాడుకున్నాము ఆఫ్లైన్ ఆన్లైన్ గురించి మాట్లాడుకున్నాము. సో దీంట్లో ఇప్పుడు ఒక స్టూడెంట్గా నేను చదువుతున్నాను, నాకు డౌట్ వచ్చింది. ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? ఆర్ ఇప్పుడు నాకు వెంటనే అడిగే వెసులుబాటు లేదు, ఐ హ్యావ్ టు పార్క్ దట్ క్వశ్చన్. అలా పార్క్ చేసి పెడితే దాంట్లో క్వశ్చన్ మీద క్వశ్చన్ కూడా అక్కడ ఇట్ కెన్ గెట్ అక్యుములేట్ అనమాట. సో ఈ ఆన్లైన్ చేసేటప్పుడు హౌ డు వి మేనేజ్ దిస్ యాక్చువల్లీ? అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఒక ఫీడ్బ్యాక్. నేను ఇప్పుడు ఒక ఆన్సర్ రాశానండి, ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎస్సే రాసిచ్చాను. సో నాకు ఇన్స్టెంట్గా ఫీడ్బ్యాక్ రావడం అనేది ఎంత ఇంపార్టెంట్? ఆర్ 2-3 ఎస్సేస్ రాసిన తర్వాత మీరు వచ్చి ఆ రోజు రాసిన ఎస్సే గురించి నాకు ఈరోజు చెప్పారు అంటే హౌ డు? ఇది యాక్చువల్గానండి ఫ్రాంక్గా చెప్పాలంటే ఆన్లైన్లో ఇది ఇబ్బందే వెన్ కంపేరింగ్ విత్ ఆఫ్లైన్. ఆఫ్లైన్లో ఏమవుతుంది, నేను క్లాస్ చెప్తున్నప్పుడు, నోట్స్ డిక్టేట్ చేస్తున్నప్పుడు నేను అలా ఒక్కసారి స్టూడెంట్స్ జోన్లోకి వెళ్ళి వస్తే ఎవరెవరి రచన విన్యాసాలు ఎన్నో మనకి అర్థమవుతుంది. అందుకని ఆఫ్లైనే. ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్లు ఏంటంటేనండి, మీరు ఎప్పుడైనా కానీ ఒక క్వశ్చన్ అంటే ఆబ్జెక్టివ్ మాట్లాడేది 20 ప్రశ్నలతోటి కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ అని ఇస్తే మీరు ఆన్సర్స్ పెట్టిన తర్వాత మీకు అదే యాప్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మీరు ఏమంటామంటే ఏ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఐడెంటిఫై చేయగలిగారు, టఫెస్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు లాంటి మొత్తం డేటాని ఇస్తుందండి. మీ ఓపిక చూసుకోవాలి కదా. అవన్నీ మేము ఆల్రెడీ క్రియేట్ చేసిన సాఫ్ట్వేరే. మా యొక్క ఆల్రెడీ స్టూడెంట్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమేమి కావాలని అర్థం చేసుకుని పెట్టిన ఇన్పుట్స్ తోటి కూడిన యాప్ క్రియేటర్ చేసాడు, హ్యూమన్ బీయింగే చేసాడు. కానీ మెషిన్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాక్ట్లీ. అందుకని యాప్లో అదొకటి ఉందండి. తర్వాత వచ్చేసి అంటే ఇవాళ రేపు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యాప్లో ఒక స్టూడెంట్ ఒక క్లాసు విన్న తర్వాత అతను ఎంతసేపు అది విన్నాడని కూడా వాళ్ళకి తెలియదు కానీ మాకు తెలుస్తుందండి. వీ కెన్ కాలిక్యులేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయిని జాయిన్ చేశారనుకుందాం, ఆమె జాయిన్ అయిన తర్వాత సార్ మా అమ్మాయి అద్భుతంగా చదివేసింది సార్, రోజు ఎరగదీసి చేస్తాం సార్, అయినా కానీ అంటే ఆమె నిజంగా ఎరగదీసిందో లేదో ఇక్కడ యాప్ చెప్తుంది. అంటే ఎంతసేపు ఆ వీడియో రీడింగ్ పట్ల ఆ స్టూడెంట్ సస్టైన్ అయి ఉన్నారు. 1 hour డ్యూరేషన్ అంటే 60 minutes డ్యూరేషన్ ఆఫ్ ద క్లాస్ ఒక స్టూడెంట్ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 60 minutes కదా. బట్ మోర్ దెన్ దట్టే ఉండాలి. ఎందుకనంటే నువ్వు విని నోట్స్ రాసుకుంటుంటే యూ హ్యావ్ టు గివ్ పాస్. అండ్ ఏ క్లాస్కైనా కానీ బిగినింగ్, ఎండింగ్, ఇన్ ద మిడిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ వీ స్ట్రెస్ మోర్ కదా. అక్కడ నువ్వు ఎంత స్పెండ్ చేసావు, ఇవన్నీ టెక్నాలజీ చెప్తున్నాను. అందుని ఈ జనరేషన్ ఖచ్చితంగా టెక్నాలజీ జనరేషన్ అని మనం అనుకుంటున్నట్టు ఈ జనరేషన్ సాధారణంగా చాలామంది ఏమంటారంటే మీరు పుస్తకాలు చదువుతారా, ఫిజికల్ కాపీ లేదా కిండిల్ లేదా ఆన్లైన్ చదువుతారా, ఈ బుక్ చదువుతారా, పీడిఎఫ్ ఫార్మాట్ చదువుతారా అని అడుగుతారు కదా. నాకు తెలిసి ఇవాళ 40 దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ బుక్ పీడిఎఫ్ ఫార్మెట్ ఆన్లైన్ చదవలేరేమో, కానీ చదవడానికి వాళ్ళకి మనసు ఒప్పదేమో. కానీ ఇవాళ కొత్త జనరేషన్ 16 ఏళ్ల పిల్లవాడు ఆన్లైన్లోనే చదువుతాడు. ఫ్యూచర్లో పుస్తకం ఉండదు అనే సెంటిమెంట్ మీద మాట్లాడలేదు నేను. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి దానికి అలవాటు పడ్డాడు. పైగా కోవిడ్ టైంలో ఎల్కేజీ పిల్లవాడికి కూడా మనం ఆన్లైన్ క్లాస్ చెప్పాంగా. వాడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత వాడు ఆఫ్లైన్ ఎందుకు ఉంటాడండి? ఫ్యూచర్లో నాకు తెలిసి ఆఫ్లైన్ ఉండవండి. ఆడియో బుక్స్ వచ్చేసినాయి, వీడియో బుక్స్ వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే నేనైతే ఏమంటానంటే ద క్లాస్ రూమ్ టీచర్ షుడ్ మేక్ ద స్టూడెంట్
టు బీ ఇన్క్విజిటివ్ అండ్ క్వశ్చనబుల్. నేను క్లాస్ చెప్తున్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేసేలాగా నీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు నేను చర్నాకలతో కొట్టేలా నా క్లాస్ ఉండాలి. అయితే ఇది ఆన్లైన్లో నేను చర్నాకోలతో కొట్టాల్సిన అవసరం లేకుండా వస్తుంది సిన్సియర్ స్టూడెంట్కి. ఎందుకని నేను యూజ్ చేస్తున్న ఏ వెపన్స్ అయితే ఉన్నాయో అవి క్లాస్ రూమ్లో నేను కనిపిస్తున్నాను, ఇక్కడ కనిపించిన ఎక్కడో విజువలైజేషన్. అక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి అవసరమైతే నేను కొంచెం డీవియేట్ అయినా సరే చెప్పచ్చు. ఎందుకంటే ఫిజికల్గా వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి, చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ నేను అన్నీ విజువలైజ్ చేస్తాను. మీకు ఇంకోలా చెప్తాను దీన్నే. ఒక పుస్తకం చదువుతుంటే అందులో హీరోయిన్ ఒక మంచి వెర్నా కారులోనో లేకపోతే BMW కారులోనో అలా అందంగా వెళ్ళిపోతూ హిమాయత్ నగర్ వీధుల్లోంచి నారాయణగూడ వీధుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న ఒక రేవంత్ అనే అబ్బాయిని చూసింది ఈమె. ఆ కను కొలంలోంచి ఆమె ముంగురులు ఇలా సర్ది చెప్పుకుంటున్నప్పుడు చూసినప్పుడు, బయట సర్దుకుంటున్నప్పుడు, ఇది నవల. మల్లాది వెంకటకృష్ణమూర్తితో ఎద్దనపూడి సులోచనారాయణ గారు లేకపోతే కనుక ఎండమూరి గారు మరొకరు రాసిన నవల. యు ఆర్ రీడింగ్ ఇట్. ఇప్పుడు తిరిగేద్దాం. హిమాయత్ నగర్ చూపించారు నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ హిమాయత్ నగర్ నారాయణ కూడా అంతే. ఇప్పుడు తిరిగేద్దాం. దీన్నే నేను కెమెరా పెట్టి నేను కనుక హిమాయత్ నగర్లో ఆ అమ్మాయి వెళ్తాను చూస్తే కనుక నేను ఇలా డంబుగా చూడటమే జరుగుతుంది అంతే. ఎందుకంటే విజువలేషన్ లేదు నాకు. వెళ్తోంది ఓకే, నా బ్రెయిన్కి ఫంక్షనాలిటీ లేదు. అందుని పుస్తకం చదివితే నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, నువ్వు విజువలైజ్ చేసుకుంటున్నావు, నువ్వు క్వశ్చనింగ్ చేసుకుంటున్నావు. అందుకు నేనైతే ఏమంటానంటే ఆన్లైన్ వల్ల స్టూడెంట్స్కి క్వశ్చన్ చేసే తత్వం, విజువలైజేషన్ తత్వం, సిన్సియారిటీ, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాడు అలా దానికేసే చూస్తూనో వింటూనో అర్థం కానివే అంటే ఏంటి అని క్వశ్చన్ చేస్తాడు. అందుకే నేను గత 20 ఏళ్ళుగా ఆఫ్లైన్లో ఉన్న నేను గత 7-8 ఏళ్ళుగా 2015 అనుకుంటే ఖచ్చితంగా 7-8 ఏళ్ళుగా ఆన్లైన్ రెండింటిలోనూ నేను కోవిడ్ల తర్వాత ఉన్న ఆన్లైన్కే ఉండిపోయాను. మీకు ఏమన్నా జ్యోతిష్యం తెలుసా సార్? తెలీదు. మీకు ఎట్లా తెలిసింది అసలు? మీరు ఎట్లా అసలు కోవిడ్ రాకముందు మీరు ఎట్లా అది భలే క్వశ్చన్ అండి. 2014లో నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ హ్యూస్టన్, మన అదేంటిది డాలస్ ఇలాంటి వాటిలో, జాక్సన్విల్ ఇలాంటి వాటిలో స్టూడెంట్స్ కమ్యూనిటీస్ తోటి నేను మాట్లాడడం జరిగింది. అలాగే చిన్న మిన్నసోటా యూనివర్సిటీలోను, పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను వాళ్ళు చదువుతున్న విధానము, నేర్చుకునే విధానం చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో అరే భలే ఉంది అని చెప్పి. అంటే ఆన్లైన్లో ఒక ఫ్యాకల్టీ ఎక్కడో ఉండి ఇక్కడ చెప్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను 2014 డిసెంబర్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత 2015 ఉగాది నుంచి ఆన్లైన్లో స్టార్ట్ చేశాను. అప్పుడు ఖచ్చితంగా చెప్పాలంటే బాలారిష్టాలే మాకు. రోజు టెక్నాలజీ తెలిసినా లేక స్టూడెంట్స్ డిసాటిస్ఫాక్షను మనకు అర్థం కాక, బట్ ఒక 6 నెలల ఫైటింగ్ తర్వాత మాకు అంతా అలవాటైంది. అప్పట్లో మేము అనేకమైన ప్లాట్ఫామ్లు వాడి ఇప్పుడు యాప్ అనే ప్లాట్ఫామ్కి వచ్చి ఎగ్జాక్ట్లీ అప్పుడు తడబడుతూ ఉన్నారు. అందుకని వాళ్ళందరికన్నా ముందే నాకు తెలిసి హైదరాబాద్ ఫస్ట్ నేనేమో, నాకు తెలిసి సౌత్ ఇండియా ఐ డోంట్ నో, బట్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్ ఫ్యాకల్టీ హూ హ్యాజ్ ఎంటర్డ్ దిస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే నేనే. అట్లా కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్ అనుభూతిని ఇవ్వడానికి మాత్రం నేను ట్రై చేస్తాను.